రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. చాణక్యం సరిహద్దులు దాటింది. 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమిని విజయ తీరాలకు చేర్చినటువంటి సూపర్ 6 ఫార్ములా ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రయోగించినటువంటి ఈ సక్సెస్ మంత్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అరువు తీసుకున్నారు. చెన్నై ఓటర్లను ఆకట్టుకునేందుకు చెన్నై సూపర్ 6 పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. ఇక చెన్నైని గెలిస్తే రాష్ట్రాన్ని గెలిచినట్టే అనే సమీకరణంతో స్టాలిన్ ఇప్పుడు బాబు వ్యూహంతోనే ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరి ఏపీలో అద్భుత విజయాన్ని సాధించినటువంటి ఈ ఫార్ములా తమిళనాట స్టాలిన్ను కూడా గెలిపిస్తుందా లేదా? ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమిళనాడు రాజకీయాలు వేడిముందున్నటువంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి గత ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నటువంటి ఎన్నికల్లో తీసుకున్నటువంటి సూపర్ 6 పథకాల హామీకి సంబంధించి కూడా తమిళనాడు కూడా అదే ఫార్ములా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఎంకే స్టాలిన్ తమిళనాడులో సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా అరువు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏపీలో వర్కౌట్ అవునట్టుగా ఇటు తమిళనాడు కూడా వర్కౌట్ అవుతుందా లేదా, ప్రజలు మరి ఎంకే స్టాలిన్కి సంబంధించి అధికారం కట్టబెడతారా లేదా అనే అంశం కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ ఇవాళ తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలు అత్యంత హాట్గా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎల్లుండికి ఎలక్షన్ పోలింగ్ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఏపీలో గత కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను ఆదర్శంగా తీసుకుని సూపర్ 6 విధానాన్ని ప్రవేశపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యంగా చెన్నైలోండి అంటే తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి చెన్నైలో దాదాపు 62 సీట్లు ఉన్నాయి. ఈ 62 సీట్లు గెలిస్తే రాష్ట్ర సగం గెలిచినట్టు అని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా సగం సీట్లు గెలిచినట్టు అని చెప్పి చెన్నై అక్కడ సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే పార్టీ చెన్నై సిటీ వరకు అంటే దాదాపు 62 స్థానాలకు పరిమితం. అంటే చెన్నై సిటీ రాజధానికి మాత్రం సూపర్ 6 సూపర్ 6 పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. మినీ మేనిఫెస్టోని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ మినీ మేనిఫెస్టో ద్వారా రాష్ట్రం చెన్నై ప్రజలను ఆకట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి స్టాలిన్ భావిస్తున్నారు. ఆ మేరకే మినీ మేనిఫెస్టోని అయితే ప్రకటిస్తూ చెన్నై సూపర్ 6 అనే పేరుతో విడుదల చేశారు. ముఖ్యంగా చెన్నైలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య, చెన్నై వాసులు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఏఐ టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ను నియంత్రిస్తామని చెప్పేసి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించారు. అదే కాకుండా వాహనాల రద్దీ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాహనాలను ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడమే కాకుండా మినీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అంటే మినీ బస్సుని ప్రవేశపెడతాము. మినీ బస్సులు దాదాపు 1000 మినీ బస్సులని ప్రజలకు అనుకూలంగా ఉండేట్టుగా ప్రవేశపెడతామని చెప్పి కూడా ప్రకటించారు. అలాగే టెక్నాలజీ హబ్ అంటే దాదాపు 10,000 కోట్లతో టెక్నాలజీ హబ్ను కూడా ప్రవేశపెడతాం. ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్కి ప్రధానమైన కేంద్రం చెన్నై కాబట్టి దానికి అనుగుణంగానే టెక్నాలజీ హబ్ను కూడా ప్రవేశపెడతామని చెప్పి కూడా ప్రకటించారు. అలాగే దాదాపు 6 ప్రధాన సూపర్ 6 పథకాలను పొందుపరుస్తూ డిప్యూటీ సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ మినీ మేనిఫెస్టో ద్వారా సూపర్ ఆల్రెడీ తమిళనాడులో సంబంధించి కూడా మేనిఫెస్టో ఒక రేంజ్ లో కూడా పోటానుపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి హామీలు కూడా చాలా మటుకు ఉన్నాయి. సో అమలు చేస్తూ ఉన్నారు. సో ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ఏమైనా ఈ స్టాండ్ తీసుకుంటే కనుక అక్కడ ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? చెన్నైలో గెలిస్తే కనుక తమిళనాడులో గెలిచేట్టు అనే ఒక వాదన ఏదైతే ఉందో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎస్ మీరు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం ప్రధానంగా ఉన్న ప్రధాన మేనిఫెస్టోతో పాటు ఓన్లీ చెన్నై సిటీ వరకే అంటే రాజధాని ప్రాంతం వరకే ఒక సూపర్ 6తో కూడినటువంటి మినీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఎందుకంటే చెన్నై సూపర్ 6 పథకం పేరుతో ఓన్లీ రాజధాని ప్రాంతం చెన్నై వాసులకు మాత్రమే పరిమితమయ్యే మినీ మేనిఫెస్టోని ప్రకటించడం వల్ల అక్కడ వాసులని ఓటర్లను ఆకట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలను మరింత నమ్మబలికి ప్రభుత్వం మీద విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీలుంటుందని చెప్పేసి భావనతోనే ప్రధానమైన మొదటి మేనిఫెస్టోతో కాకుండా ఓన్లీ చెన్నై సిటీ వరకే మినీ మేనిఫెస్టోని అయితే ప్రకటించారు. ఇది ఓన్లీ చెన్నై సిటీ వరకే పరిమితము. చెన్నై సిటీలోనే దాదాపు 62 స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రాంతంలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినట్టనే భావన సర్వత్రా నెలకొంటుంది. కాబట్టి ముఖ్యంగా చెన్నై సిటీలోనే హేమాహేమీలు ఉండవు.
అంటే స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్, అలాగే నటుడు విజయ్ వీళ్ళందరూ కూడా చెన్నై సిటీలోనే పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ముందు గెలవాలని చెప్పేసి కూడా డిఎంకే కృత నిశ్చయంతో ఉంది. ఆ మేరకే మినీ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాల పేరుతోనే సూపర్ 6 చెన్నై సూపర్ 6 అనే పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎల్లుండికి పోలింగ్ జరిగే ప్రక్రియలో నేపథ్యంలోనే ఈ వాతావరణం మరింత వేడిపుచ్చుకున్నది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సమీపిస్తూ ఉందని కూడా తెలుస్తోంది. సాయి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.